Hi friends, so good morning from Chandigarh. Welcome back to my channel Travel with Rama. సో ఎవ్రీథింగ్ సెట్ అండి. మనము కాసేపటి రైడ్ స్టార్ట్ అయిపోతున్నాము. టుడే ఫస్ట్ రైడ్. ఓకే, సో మనం చండీగఢ్లో ప్రజెంట్. సో మీరు చూసారనుకోండి, సో ఇది కంప్లీట్గా సెట్ చేసాము. సో సైకిల్ రెడీ, ఓకే, 2-3 బ్యాక్ ప్యాక్స్, ఓకే, బ్యాక్ ఫ్రంట్ ఒకటి క్యారీ చేసుకుంటున్నా. సో వాటర్ బాటిల్స్, ఓకే, అండ్ ఎక్స్ట్రా వాటర్ 2 లీటర్స్ వాటర్ బ్యాగ్ యాజ్ వెల్. ఓకే, సో అంతా రెడీ అయిపోయింది. నేను కాసేపు రైడ్ స్టార్ట్ చేస్తాను. సో ఆల్ టైం వచ్చేసి 10 to 5 అవుతుంది. 4కి వచ్చాం, మనం రెడీ అయ్యాము. సో ఫస్ట్ రైడ్ చూద్దాం ఎలా ఉంటుందో. ఐఎమ్ సో ఎక్సైటెడ్. సో ఫస్ట్ డే రైడ్ స్టార్ట్ అయిపోయింది. సో ప్రజెంట్ మనం చండీగఢ్లో ఉన్నాం. సో మార్నింగ్ 5 అవుతుంది. సో యాక్చువల్లీ మనము ఇదివరకు ఎప్పుడు నేను లగేజ్ లేకుండా సైకిల్ తొక్కేవాడిని, బట్ ఈసారి ఏంటంటే లగేజ్ తొక్కుతున్నా సైకిల్. సో కాస్త ఇబ్బంది అనిపిస్తుంది, చాలా వెయిట్ ఉంది. ఆల్మోస్ట్ లగేజ్ ఒక 15 kgs ఉంటుంది ఈజీగా. సో ఇంకోటి ఏంటంటే మీరు చూసినది చండీగఢ్ సిటీ. సో మనం అంటే ఈ చండీగఢ్తో పాటు మిగతా సిటీస్ పోల్చుకుంటే మనకి ఏంటంటే చండీగఢ్ సిటీ చాలా వెల్ ప్లాన్ సిటీ. సో అంతే ఏంటంటే మనకు నీట్గా స్క్రీనరీ, రోడ్లు కానీ, సో సైకిల్ సపరేట్ ట్రాక్ ఉంటుంది, ఓకేనా. సో రోడ్ల పక్క ఉంటుంది, అంటే చూసారు కదా, ఏం కనబడవు. సో నీట్గా పార్క్ లా ఉంటుంది అన్నమాట. మనకు చూడండి, ఎటు రూట్ అటే ఉంటుంది. అసలు డిస్టర్బెన్స్ అంటే మనకు ట్రాఫిక్ పైన డిస్టర్బెన్స్ అనేవి ఉండదు. సో మనం జనరల్గా మనం గూగుల్ మ్యాప్ లో చూసినా మనకి ఇది ఒక స్క్వేర్ లాగా కనబడుతుంది. మనం చూసారనుకోండి, సో ఇట్లా డబ్బాలు కనబడుతుంది సిటీ అంతా. అక్కడ చూడండి, ఇది సైకిల్ రూట్ యాక్చువల్లీ ఇది. సో జస్ట్ చూపెడతా, నేను ఈ రూట్లో వచ్చాను. ఈ సైక్లింగ్ రూట్ ఇది. సో ఓన్లీ సైక్లింగ్స్ ఇందులో రైడ్ చేస్తారు అనమాట. ఆల్మోస్ట్ సిటీలో చాలా వరకు ఆల్మోస్ట్ ఎక్కువ ప్లేసెస్ లో సైక్లింగ్ ట్రాక్ చేస్తారు వాళ్ళు.
సో మనకు కనబడుతుంది ఏంటంటే యాక్చువల్గా అది లెఫ్ట్కి వెళ్తే షిమ్లా హైవే. సో ఇది ఇక్కడ వరకు మనకు అయిపోయింది, చండీగఢ్ అయిపోయింది. సో ఇక్కడ మనకి ఏంటంటే షిమ్లా వెళ్తున్నాం మనం. సో ఆల్మోస్ట్ మనం ఒక 50 కిలోమీటర్స్ వచ్చేసాము ఆల్రెడీ. సో రోడ్ ఫ్లాట్గా ఉంది, 50 కిలోమీటర్స్. సో ఫర్ కూల్. సో ఇక్కడ మనకి ఏంటంటే ఆల్మోస్ట్ ఒక 110 కిలోమీటర్స్ వెళ్ళాలి మనము. ఓకే, సో 110 కిలోమీటర్స్ కూడా మనకి ఏంటంటే ఒక 10 కిలోమీటర్స్ ఫ్లాట్గా ఉంటుంది. ఓకే, సో తర్వాత మనకి వచ్చి స్టార్ట్ అయ్యే స్టీప్ అది పెద్ద మ్యాప్. సో మ్యాప్లో చూసాను అనమాట. సో మనకు ఒక చండీగఢ్ అంటే స్టార్టింగ్ పాయింట్ నుంచి 25 కిలోమీటర్స్ వరకు ఫ్లాట్ ఉంది రోడ్డు. తర్వాత మొత్తం మనకు ఘాట్ సెక్షన్ స్టార్ట్ అయిపోతుంది. సో గైస్ స్లోలీ గోయింగ్. ఫస్ట్ డే కదా, కొద్దిగా ఏంటంటే కొత్తగా ఉంది లగేజ్ సైకిల్ తొక్కడం అనేది. బట్ ఫైన్, ఓకే, గోయింగ్ గుడ్.
సో ఫైనల్గా మనకి ఘాట్ స్టార్ట్ అయిపోయింది. సో ఇది వచ్చేసి మనకి ఘాట్ సెక్షన్ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ నుంచి మనకు అప్పటిదాకా ఏర్పడలేదు మనకు. సో ఇప్పటి నుంచి ఏంటంటే సహా టైప్ టఫ్ అయిపోతుంది. సో గేర్లు మొత్తం తగ్గించేసాను, బిగినింగ్ వచ్చేసాను, మొత్తం స్టార్టింగ్ వచ్చేసాను. స్లో పెడ్లింగ్ అవుతుంది, స్లోగా వెళ్తుంది చాలా ముందుకు. ఇప్పటికి వరకు మనం ఒక 25 కిలోమీటర్స్ అయిపోయింది ఆల్రెడీ. సో మనకి నెక్స్ట్ 60 అంటే జిల్లా మొత్తం 125 కిలోమీటర్స్లో 60 కిలోమీటర్స్లో మనకు ఒక సిటీ వస్తుంది సోలాన్ అని. ఓకే, అదే మనకు లంచ్ పాయింట్ యాక్చువల్గా, అక్కడే అవుదాం అనుకుంటాం లంచ్కి. ప్రజెంట్ అయితే 1/4 రైడ్ అయిపోయింది. సో క్లోజ్ 1/4 అయిపోయింది మనకు. ఇక్కడ ముందుంది అసలు పంచాయతీ. చెప్పాను కదా మొత్తం ఘాట్ సెక్షన్, చూడాలి ఎలా ఉంటుందో. సో ఇక్కడ మనకి ఏంటంటే హిమాచల్ ప్రదేశ్ వెల్కమ్ చెప్తుంది. సో ఇప్పటివరకు మనం చండీగఢ్ అయిపోయింది. సో నెక్స్ట్ మనం హిమాచల్ ఎంటర్ అవుతున్నాము. సో వెల్కమ్ టు హిమాచల్ ప్రదేశ్. సో కాస్త ముందుకెళ్ళక ఏం చేశానంటే నేను జస్ట్ ఐ హ్యాడ్ మై సో బ్రేక్ఫాస్ట్ చేశాను. సో అది మన బ్రేక్ఫాస్ట్. సో సింపుల్ బ్రెడ్ ఆమ్లెట్. సో మన చిన్న బ్రేక్ ఇక్కడ, వాటర్ మిలన్ బ్రేక్. ఫస్ట్ బట్ వెదర్ చల్లగా అయిపోయింది, వెదర్ చాలా చల్లగా ఉంది మనకి ఏంటంటే, బట్ టఫ్ ఉంది అంతే. థ్యాంక్ గాడ్. ఇంతకుముందు చాలా ఎండ ఎక్కువ ఉండే కింద, పైకి వచ్చాం కదా ఎండ తగ్గిపోయింది. సో చాలా కూల్గా ఉంది. No, like weather supporting me. ముందు ముసలవాడగా మళ్ళీ కూడా వస్తుంది ఇల్లు. మ్యాన్ వచ్చే ఓకే స్టార్ట్ అయింది మన హిల్. సో చాలా వరకు నేను మధ్యలో మాట్లాడకపోయాను, ఎందుకంటే అంత సైకిల్ తొక్కడం గడపదు. ఎందుకంటే హిల్ వచ్చినప్పుడు టఫ్ ఉంటుంది, ఆబ్వియస్గా మనం మాట్లాడడానికి ఒప్పుకుంటుంది. సో మాట్లాడినా అది క్లియర్గా ఉండదు. సో ఎందుకంటే చాలా వరకు నేను బయటలో మాట్లాడలేదు, కొన్నిసార్లు మాట్లాడాను, నేను అవ్వలేదు.
రైట్లో. ఎందుకంటే అది మళ్ళీ ఎందుకంటే త్వరగా మనం జస్ట్ వీక్ అయిపోతాం, స్ట్రెయిన్ అయిపోతాం త్వరగా మళ్ళీ రైట్లో మాట్లాడడం. అందులో మళ్ళీ హిల్లో రైడ్ చేసిన మాట్లాడడం చాలా ఉంటుంది. జనరల్ ఏంటంటే రైట్లో కూడా సాంగ్స్ కూడా ఎందుకంటే ఏంటంటే సో అదే రైడ్ కొద్దిగా టఫ్ ఉంటుంది, మళ్ళీ సాంగ్స్ అసలు మనసులో పట్టదు నాకు. సో రైట్లో సాంగ్స్ వినను ఎప్పుడు, అది కూడా చాలా డేంజర్ విన్నాను. ఎందుకంటే మనం రైడ్ చేసినప్పుడు చాలా కేర్ఫుల్ ఉంటారు రోడ్ పైన. సో సాంగ్స్ విన్నామంటే మళ్ళీ బ్యాక్ నుంచి వెహికల్స్ మూమెంట్ మనకు అంటే వాళ్ళు హార్న్ పెట్టినా మనకి వినబడాలి. పెట్టుకుంటే ఆడియో తక్కువ వాళ్ళు పెట్టు పర్లేదు, బట్ ఏంటంటే లేకపోతే కష్టం అవుతుంది. సో మనం వచ్చేసి హిమాచల్ ఎంట్రన్స్లో ఉన్నాము. హిమాచల్ ప్రదేశ్ మనకు కనబడి చూస్తారా, అది బోర్డ్. అది ఇప్పుడు మనకు ఏంటంటే చండీగఢ్ అయిపోయింది. సో మధ్యలో ఇది కూడా హర్యానా ఉన్నట్టుంది. హర్యానా చండీగఢ్ అని పక్కపక్కన ఉంటాయి. కాస్త హర్యానా కూడా ఉన్నట్టుంది కాస్త. బట్ నెక్స్ట్ వచ్చేది మనకి హిమాచల్ ప్రదేశ్. సో మనకు ఇక్కడ నుంచి సినిమా ఉంటుంది, మనకు చెప్పాను కదా. సో ఇక్కడ నుంచి సినిమా ఉంటుంది. సో ఫ్లాట్ రోడ్స్ ఆర్ ఎండింగ్ now. So hill station going to start in a few minutes. Yes. Yeah. సో మనకి మళ్ళీ డౌన్ వచ్చేసింది. ఇది పర్లేదు, అప్ డౌన్. సో ఇప్పుడు మనం 30 కిలోమీటర్స్ వచ్చాం అంతే. సో 50 కిలోమీటర్స్ మన చండీగఢ్ అయిపోయింది, 50 కిలోమీటర్స్ హైవే అయిపోయింది. ఇంకా 90 కిలోమీటర్స్, సో 90 కిలోమీటర్స్ టు గో. డౌన్ ఉంది, కాస్త గట్టి లాగిద్దాం. ఇప్పుడు 30 కిలోమీటర్. ఓ అయిపోయింది. ఎంతసేపు మ్యాన్ నీ ఆశ? అయిపోయే మళ్ళీ వచ్చింది అప్పుడు. చల్ల ఉంది వెదర్ చాలా. ఇక్కడ చూడండి బోర్డు సిమ్లా 76 పడుతుంది, అక్కడ 90 చూపెట్టింది, 76 అర్థం అవ్వట్లేదు. అరౌండ్ 120 రైట్ డిస్టెన్స్. సో ఇది అసలు స్టీప్ స్టార్ట్ అవుతుంది చూడండి. ఇక్కడ నుంచి ఎక్కడ పరిగెడుతున్నారు, రన్నింగ్ చేస్తున్నారు. బట్ తప్పు రన్నింగ్ చేస్తున్నారు అనమాట. అలా రన్నింగ్ చేయకూడదు, కరెక్ట్గా పడాలి లెగ్స్ అనేవి కిలోమీటర్. సో చూసి ఇది మనకు మంచి స్టీప్ స్టార్ట్ అయిపోయింది. ఎక్స్ట్రా ఫ్లైఓవర్ బట్ దాన్ని మీకు చూసి అర్థమవుతుంది. మొత్తం చుట్టుపక్కల మీకు మౌంటైన్స్ కనబడుతుంటాయి. మౌంటైన్స్ ఆల్రెడీ ఘాట్ సెక్షన్స్ అన్ని. సో ఆ ముందు లారీ కూడా చాలా తల్లాడుతుంది అది ఎక్కడానికి. సో నాకు చెప్పిన అంటే వచ్చిన కొద్దిగా టఫెస్ట్ స్టీప్ ఇదే. సో మనం ఫస్ట్ ఒకటి చూస్తే మనకు అది ఓకే, బట్ ఇది కొద్దిగా లెంతీగా ఉంది ఇది. సో మనకి జస్ట్ మనకి ఇలా జిగ్జాగ్ ఉంటుంది ముందుకు వెళ్ళాక. సో చెప్పాను కంటే మనకు ఒక 25 కిలోమీటర్స్ వరకే మనకు ఫ్లాట్ ఉంది చండీగఢ్ టు హిమాచల్ బేస్ వరకు. తర్వాత 35 కిలోమీటర్స్ కంప్లీట్ ఘాట్ రోడ్ మనం ఎక్కాల్సిందే, ఆప్షన్ లేదు ఇక. సో నువ్వు స్లోగా వెళ్తే ఎక్కుతావో ఫాస్ట్ ఎక్కుతావో మన ఇష్టం అది. ఓకే, సో 35 కిలోమీటర్స్ మాత్రం ఘాట్ సెక్షన్ ఉంది.
జస్ట్ మొత్తం వెళ్ళిపోతుంది, ఎలివేషన్ చాలా ఉంది. भगवान बिल्डिंग జీవితం అసలు కాబట్టి ఇప్పుడు సడన్గా the real got started now. अभी चालू हो गया एक्चुअल स्ट्रीप. ఇది అసలు టర్నింగ్, స్ట్రీప్ ఫుల్ టర్నింగ్ మామూలు ఇది. ఫస్ట్ బ్రేక్ తీసుకున్నా ఆఫ్టర్ 35 కిలోమీటర్స్. ఎప్పుడు మనం పవర్ బ్రేక్ తీసుకోలేదు. ఇంకా 75 గో 80 అసలు 85 గో. సో
30 సెంటీమీటర్స్ వచ్చాము, ఇంకా చాలా బాగుంది. సో ఒక రోడ్ అయితే ఫ్లాట్గా వచ్చింది మనకు. మరి ఇంకా ఉండొచ్చు అనుకుంటున్నా, బట్ ఇప్పుడైతే రోడ్ ఫ్లాట్గా ఉంది. థ్యాంక్ గాడ్. యా, సో సోఫా లుక్స్ ఫ్లాట్. ఇప్పటిదాకా అప్పే ఉండే 6 km/h 7 km/h ఆ స్పీడ్ వచ్చాము. బట్ నౌ ఇట్స్ వెరీ గుడ్. చూడాలి మరి ఎంతవరకు ఇంత ఫ్లాట్గా ఉందో రోడ్డు. ఇప్పుడు కరెక్ట్ 40 km అయిపోయింది మనం బయలుదేరి. సో మనకైతే రోడ్డు ఫ్లాట్గా ఉంది. సో ఆల్మోస్ట్ చాలాసేపు మనము క్లైంబ్ అయ్యాము. బట్ ఏంటంటే నాకు 2 km నుంచి రోడ్ ఫ్లాట్గా ఉంది. సో ఫీలింగ్ హ్యాపీ, కొద్దిగా టఫ్ ఏం లేదు. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఫ్లాట్ ఉంటుంది రోడ్డు. సో సిమ్లా వరకు స్టీప్ అనుకున్నా, రోడ్ ఓకే, లిటిల్ కంఫర్ట్. సో బహుశా వీకెండ్ అనుకుంటా చండీగఢ్ చాలా ఢిల్లీ నుంచి చండీగఢ్ నుంచి బైకర్స్, సో సూపర్ బైక్స్ వాళ్ళు అంటే రైడ్కి వెళ్ళినట్టున్నారు వాళ్ళు చాలామంది. హార్లీ, సో డిఫరెంట్ టూ బైక్స్ వచ్చాయి అందులో టుడే. మళ్ళీ స్టీప్. ఓహో, ఆల్మోస్ట్ కంప్లీట్ స్టీప్. Nothing to speak, man. Just walk the shore. నేను మాట్లాడలేను. జస్ట్ చూడదు అంతే మీరు. చూసారు లారీకి దూగిపోతున్నా అక్కడ మీద. మట్ మనమెంత what a view, man. Super good. Come on. Mountain train. కనబడుతుందా? సో కల్కా టు షిమ్లా. టనల్ వెళ్తుంది.
మౌంటైన్ ట్రైన్ కనబడుతుందా? సో కల్కా టు షిమ్లా. సో టనల్కి వెళ్తుంది. చూసారా ముందు? సో అక్కడ మనము ఇంకా పైకి వెళ్ళాలి. ఒక్క దగ్గర వెళ్ళాలి మనం చివర వాడికి వెళ్ళాలి మనం. ఆల్మోస్ట్ తిరుపతి వెళ్ళాలి. ఒక టర్న్ తీసుకొని కొద్ది గట్టి సూప్ అయింది. ఇప్పుడు అది బ్రేక్ చేస్తున్నాను 45 కిలోమీటర్ దగ్గర. ఒక్కసారి నాన్ సపోర్ట్ అలాగా చెప్తాను. ఎలివేషన్ ఇంకా ఉంటుంది కిందికి వెళ్ళి. నేను పైకి వెళ్తాను కాబట్టి ఎలివేషన్ ఇంకా ఉంటుంది కిందికి వెళ్ళి. సో ఎక్కడ ఉండదు అని తెలియదు. సో 20 కిలోమీటర్స్ ఆల్మోస్ట్ మనం ఎలివేషన్ వచ్చాము. సో 25 కిలోమీటర్ మనం స్టార్ట్ అయింది ఎలివేషన్. చండీగఢ్ మేము షిమ్లా బయలుదేరాం కదా. సో చండీగఢ్ 25 కిలోమీటర్ వచ్చిన తర్వాత మనకి స్టార్ట్ అయింది స్టీవ్. సో ఆల్రెడీ 20 వచ్చాము. యా సో లెట్స్ గో. సో యా స్టీవ్ స్టార్ట్ అయింది. Man, it's killing, man. Oh my god, it's killing. Yeah. It's difficult now, it's difficult. Sorry. Sampai apa lagi? Nanti apa lagi? సో ఇక్కడ మనకి టోల్ ప్లాజా ఉంది. ఫస్ట్ మనకేం ప్రాబ్లం లేదు. ఇంకా మనది ఎవ్రీథింగ్ మ్యానువల్ కదా, నాట్ ఆటోమేటిక్. అందులో 2 వీలర్. సో ఇంకా విషయం ఏంటంటే ఈ చాలా మంది రైడర్స్ చూస్తున్నాం మన దారిలో ఈరోజు. సో వీకెండ్ వచ్చేసరికి చాలా మంది ఎస్పెషల్లీ అంటే ఈ రోడ్ వచ్చేసి మనకి ఏంటంటే సో ముందుకు షిమ్లా నుంచి స్పిటి వెళ్తుంది అనమాట, హిమాచల్ ప్రదేశ్ స్పిటిలోకి వెళ్తుంది. అది ఇంకా చాలా బాగుంటుంది. సో అందుకని సో ఏంటంటే చాలా మంది ఈ రూట్లో వెళ్తుంటారు ఎక్కువ. మనాలి కన్నా ఈ రూట్ ఎక్కువ, అంటే మనాలి అనేది ఎక్కువ మంది వెళ్తారు. ఈ రూట్ ఏంటంటే కొద్దిగా యూనిక్గా ఉంటుంది మనాలితో పోల్చుకుంటే ఈ రూట్. సో మనకు చాలా డిఫరెంట్ ల్యాండ్స్కేప్ ఉంటుంది. సో ఓన్లీ కొందరు వెళ్తారు ఈ రూట్లో, అందరు వెళ్తారు. టైం అంటే అఫ్కోర్స్ టైం ఉండకపోవచ్చు, లేదా వాళ్ళకి తెలియకపోవచ్చు, లేదా ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు. బట్ అంటే ఇది లెంత్ రూట్, ఇది బాగా చాలా భయంకరంగా ఉంటాయి రోడ్లు, ఎక్కువ ల్యాండ్ స్లైడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఓకే, సో హిమాచల్ ఎస్పెషల్లీ స్పిటిలో
ఈరోజు చాలా మంది బైకర్స్ ఓకే సో డిఫరెంట్ లైక్ బుల్లెట్స్ హాలిడేస్ డిఫరెంట్ ఇంకా బైక్ గ్రూప్స్ అనమాట వెళ్తున్నారు అనమాట లైక్ షిమ్లాకి. సో వీకెండ్ వచ్చేసరికి ఏంటంటే ఎక్కువ ఉంది టూరిజం ఈరోజు. ల్యాండ్ స్లైడ్ ఇప్పుడు జరిగింది, మళ్ళీ అవకాశం ఉంది. మళ్ళీ స్ట్రీట్ యా విదర్శల కూల్ ఉంది. ఆల్మోస్ట్ మనము 56 కిలోమీటర్స్ వచ్చాము. కిందికి ఎండ ఉంది, బట్ పైన చల్లగా ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు. కిందికి లైట్గా ఎండ ఉంది, లైట్గా పైకి మొత్తం మబ్బు ఉంది. సో కొద్దిగా హ్యాపీగా ఉంది, ఎందుకంటే ఇద్దరికి ఒక 100 ముందు ఎండ చాలా ఉండే కింద. మళ్ళీ భయపడ్డా, మనకు హైదరాబాద్ లాగా అంటే ఎక్కడ ఉందనుకున్నా. తీసుకుంది కదా మనకు కొద్దిగా తక్కువ ఉంటుంది. సో నౌ ఐ థింక్ ఇట్స్ ఫైన్ నౌ. వెరీ సపోర్టింగ్ మీ. సో బాగానే వెళ్తున్నా, మన పైన ఉన్నాం కదా, బాగానే పోతుంది పైకి. పెద్ద స్ట్రీట్స్ ఏం లేవు, చిన్న చిన్నగా ఉన్నాయి, బట్ ఓకే కొంచెం మేనేజ్. సడన్గా స్పీడ్ వచ్చేది 25 km/h చూపెడుతుంది. ఎక్కడ 4 km/h. మ్యాన్ యా, రోడ్ అండ్ సైడ్ నుంచి వెళ్ళిపోతుంది. కూల్. నైస్ మ్యాన్. మొత్తం మబ్బే ఉంది ఇక్కడ, ఎండ ఎక్కువ లేదు, మొత్తం మబ్బే ఉంది. ఒక కొండ చివరి నుంచి వెళ్తున్నాం అంటే మనం. జిగ్ జాగ్ జిగ్ జాగ్. నా 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 నా
ఇది బస్ ఏమైనా అప్లో ఉంటే మనం ఏం మాట్లాడలేము, ఇలా ఆడుకుంటే మాట్లాడుకోవచ్చు, బోర్డు ఉంది కప్పుడు చెప్పుకోవచ్చు. డౌన్లో ఉన్న పర్లేదు, అప్లో ఉంటే ఒక్క మాట బయటికి చుక్కలు కనబడతాయి. ముందు దేవుడు కనబడతారు ముందు. ఒక్క చోట లెమన్ వాటర్, లెమన్ చేసేది కారణం. మన లంచ్ ముందు టేస్ట్ ఉంది, పెద్ద లేదు బాగా. మేము తీసే రావిగా మంచిదా అంటే చేద్దాం రా మనకి. చూసారా సో ఆల్మోస్ట్ మనము ఏంటది హిల్ అంతా అయిపోయింది, ఘాట్ అయిపోయింది. సో మనము క్లోజ్ టు సోలాన్ అనమాట. సోలాన్ టౌన్ ఉంటుంది ముందర. సో ఇక్కడ మనకి ఏంటంటే చాలా డ్రాప్ ఉంది, డౌన్ ఉంది అనమాట. సో జస్ట్ మనము అలా జస్ట్ పట్టుకుంటే అయిపోతుంది, మనం చేసేది ఏం లేదు. సో అలా వెళ్ళిపోతూనే ఉంది. ఒక ఎగ్జాక్ట్ 10 కిలోమీటర్స్ అనుకుంటా, ఎగ్జాక్ట్ 10 కిలోమీటర్స్ డ్రాప్ ఉంది దీనికి. సో మనం అప్పటిదాకా 5 కిలోమీటర్ పర్ అవర్ ఉండేది, ఇప్పుడు జస్ట్ 30, 40, 45 దాకా వెళ్ళింది స్పీడ్ డౌన్లో. సో కంప్లీట్ ఓకే డెడ్ డ్రాప్. సో ఇటువంటి టైంలో మనం చాలా కేర్ఫుల్ డ్రైవ్ చేయాలి. కొద్దిగా మిస్ అయిందంటే ఇంకా అంతే సంగతిగా. సో యా సలాన్ వెరీ క్లోజ్. ఓకే నెక్స్ట్ 10 కిలోమీటర్స్ సలాన్. టైం వచ్చేసింది మనకు, టైం వచ్చేసి మనకు 1 అవుతుంది, అరౌండ్ 1 అవుతుంది టైం ఎగ్జాక్ట్గా. సో మనం సోలాన్లో లంచ్ చేద్దాం అనుకుంటున్నాం. సో సోలాన్ చేరుకున్న మనకి ఏంటంటే హాఫ్ ఆఫ్ ద రైడ్ అయిపోయినట్టు లెక్క. 125 కిలోమీటర్స్. సో 60 కిలోమీటర్స్ అయిపోయినట్టు లెక్క మనకు సోలాన్కి వెళ్ళిపోతే. సో విషయం ఏంటంటే ఇప్పుడు కొండ ఎక్కిలు మళ్ళీ మనం కింద దిగుతున్నాం, సోలాన్ వచ్చి కింద ఉంది. సో మళ్ళీ దిగి మళ్ళీ ఎక్కాలి, అదొక పెద్ద పంచాయతీ. అక్కడ ఎక్కడం దిగడం తప్ప. ఇప్పుడు విషయం ఏంటంటే సో మీరు మనం సైకిల్ మీద మనం జస్ట్ ఎలివేషన్ వెళ్ళామనుకుంటే ఆబ్వియస్లీ మళ్ళీ డ్రాప్ ఉంటుంది. సో అలానే పైకి వెళ్ళదు, అంటే కొంతవరకు ఎక్కెళ్ళాం పై, అఫ్ కోర్స్ పైకి వెళ్తున్నాం మనం సరిగిపోయినా. తర్వాత మనకి ఏంటంటే ఫ్లాట్ అని ఉంటుంది, డ్రాప్ అని ఉంటుంది. ఇంకా ఇప్పుడు హైట్ కూడా దగ్గర ఆగిపోతుంది కదా, జస్ట్ ఆకాశం మనం వెళ్ళాం పైకి వెళ్ళాం కదా. సో రైడ్ మొత్తం ఏంటంటే సో అదొక జస్ట్ అడ్వాంటేజెస్. ఎక్కినప్పుడు కొద్దిగా టఫ్ ఉంటుంది, తర్వాత ఏంటంటే అంటే ఎలివేషన్ అప్పుడు కొద్దిగా టఫ్ ఉంటుంది, తర్వాత రోడ్ మనకు ఫ్లాట్ ఉంటుంది. సో ఐదర్ ఫ్లాట్ ఆర్ యూ కెన్ డ్రాప్ అనమాట, జస్ట్ బిగ్ డ్రాప్ ఉండిపోతుంది. సో జస్ట్ యూ హ్యావ్ టు రిలాక్స్ అనమాట, జస్ట్ కంట్రోల్ చేసి అయిపోతుంది. ఇంకోటి ఏంటంటే మనకు సైకిల్ వెయిట్తో ఉంది కాబట్టి డ్రాప్ చాలా ఫాస్ట్ వెళ్తుంది డౌన్లో. సో లోడ్ ఎక్కున్నప్పుడు మన డౌన్లో ఫాస్ట్గా ఉంటుంది. సో అది నాకు అడ్వాంటేజ్ అయింది అందులో వెయిట్ లోడ్ అనేది. సో చూస్తానండి, జస్ట్ యూ కెన్ ఎంజాయ్ దిస్ డ్రాప్ డౌన్.
మళ్ళీ చూస్తున్నా మంచిగా బాగా మంచిగా బాగా అయిపోయింది. అయిపోయింది మంచిగా. సోలార్లోకి ఎంటర్ అయిపోయాం సిటీలోకి. లుకింగ్ ఫర్ ది హోటల్ టు హ్యావ్ ద లంచ్. యాక్చువల్లీ కాకుండా సో ఇంకా సైకిల్లో కొన్ని మౌంట్ వచ్చేసి మౌంట్ అనేది ప్రాపర్గా ట్రైడ్ చేయలేదు. సో యాక్చువల్లీ నేను కూడా ఫస్ట్ టైం వాడుతున్నా. సో నాకు ఒక ఆప్షన్ అవ్వలేదు. ఇంకో టైం దొరకలేదు, మర్చిపోయాను యాక్చువల్లీ దాన్ని ట్రైడ్ చేయాలనేసి. దాని డ్రాప్ అయిపోయింది. సో మళ్ళీ చూసిన తర్వాత సెట్ చేయాలి. చిన్న స్పీడ్ అయితే డ్రాప్ అయిపోతుంది. సో చూడగా మళ్ళీ దాన్ని అడ్జస్ట్ చేసేది ఇది లోకల్ కనబడుతుంది. సేమ్ లంచ్ ఏం తెలియదు. రోటీ దాల్పై. సో టైం అయితే 12:40 అవుతుంది. ఓకే, సో ధర కానీ చేద్దాం మరి. సో మన యాక్చువల్ లంచ్ అయినాక ఏంటంటే మనం మళ్ళీ బయలుదేరాము. అప్పటికి టైం పోతుంది. సో లంచ్ అయితే మనకి ఏంటంటే ఆల్మోస్ట్ 25 కిలోమీటర్స్ రోడ్ ఫ్లాట్ ఉంది. సో థ్యాంక్ గాడ్ ఊరిలో అనేది. సో డెంట్ ఎక్స్పెక్ట్ అనమాట. నేను ఇంకా స్టీప్ నుంచి చాలా భయపడ్డాను. 25 కిలోమీటర్ రోడ్ ఫ్లాట్ ఉంది అనమాట. అప్పుడు లేదు, డౌన్ లేదు, ఫ్లాట్ ఉంది. డబుల్ రోడ్, దే ఆర్ స్టిల్ అండర్ కన్స్ట్రక్షన్ రోడ్ అనమాట. వేయింగ్ అయితే 2 AM అంట. ఓకే, సో మొదటి కింద మనకు 25 కిలోమీటర్స్ బాగా వెళ్ళిపోయాము. అప్పటికైతే 85 రీచ్ అయిపోయింది. సో అంతా బాగుంది అనుకుంటున్నా. 25 కిలోమీటర్ బాగానే అయిపోయింది. తర్వాత ఏమైందంటే మళ్ళీ 15 కిలోమీటర్స్ మళ్ళీ స్ట్రీమ్ వచ్చింది. సో ఇక చెప్పేది కొత్తగా పంచాయతీ చుక్కలుగా. సో స్ట్రీప్ వచ్చింది మళ్ళీ. ఓకే, దాన్ని మళ్ళీ నేను సో ఆబ్వియస్లీ చేయాల్సింది, మరి ఆప్షన్ లేదు అక్కడ. సో ఎక్కువ బ్రేక్స్ అని తీసుకోలేదు, ఇంకా ఫస్ట్ డే కదా. అది డెంట్ ఫీల్ మచ్ రైడ్. ఓకే, బట్ అదే స్లో చెప్పగా ఫస్ట్ గేర్ వేసుకొని స్లోగా టైట్గా వెళ్ళామన్నమాట. అలా సో అలా జస్ట్ కీప్ ఆన్ గోయింగ్. సో ఎగ్జాక్ట్ చెప్పండి 5 o'clock వరకు నేను ఇంకా షిమ్లాకు ఒక జస్ట్ 10 కిలోమీటర్స్ ముందు నేను రీచ్ అయిపోయాను అనమాట. సో ఇది మనకి ఇంకా స్కీమ్ మన సొలంలో ఉన్నాం, ఇంకా వెళ్తున్నాం. జస్ట్ సో వెళ్తున్నాం, అంతా ఫ్లాట్ రోడ్ మనకు. ఓకే, జస్ట్ గివింగ్ అప్ అనమాట. నెక్స్ట్ ఎలా అవుతుంది. సో 25 కిలోమీటర్స్ ఫ్లాట్ రోడ్, రిస్క్ ఏం లేదు, నిమ్మల్ని వెళ్ళిపోతున్నాము. తర్వాత 50 కిలోమీటర్స్ మాత్రం మనకు స్టీప్ ఉంటుంది.
అది మీకు కాసేపు కనపడదు చూడండి. మనం పొలం నుంచి బయలుదేరినాం. ఇక్కడ కనపడుతుందా రైల్వే ట్రాక్ కల్కా టు షిమ్లా. అంటే అఫ్కోర్స్ కెమెరాలో పెద్ద కనబడకపోవచ్చు స్ట్రైట్గా. లేకపోతే ఒక టన్నల్ ఉంది, ముందు ఒక టన్నల్ ఉంది. టన్నల్ ఎండ కూడా చింపేస్తుంది. డబుల్ రోడ్ అయిపోయింది, హైవే చాలా చిన్న రోడ్ అయిపోయింది. మనం వెళ్తే కూడా కరెక్టే ఇక్కడ ఉంది. లేకపోతే బాగుంది. రీచ్ అవుతాం ఆ టైంలో. లాట్ ఉంది చాలమ్మా, డౌన్ వద్దు. డ్రాప్ అవుతుంది మళ్ళీ. కొంతమంది బ్యాగ్ ఎంత సస్పెన్షన్ లేదు, దానికి భయం పడుతుంది. అట్లా అవుతాను క్యారీ ల్యాండ్ స్లైడ్ అయింది. ఫ్రంట్కి వెళ్ళదు, బ్యాక్ వెళ్తాము. ఓ మై గాడ్, ఇది ఇప్పుడే లాస్ట్ ఎనీ టైం. అరే బాబు బాబు, ఎంత జిగ్జాగ్, మ్యాక్సిమం జిగ్జాగ్. ఓకే, అక్కడ చివరిలో పెద్దగుంది. అప్పుడు యా. సో టైం వచ్చేది మనకు క్లోజ్ అవుతుంది. సో మనం ఏ టైం రీచ్ అవుతుందో తెలియదు మనకి ఇంకా షిమ్లాకి. సో ఇంకా 43 కిలోమీటర్స్ గో. సో నేను ఆల్రెడీ ఈ రూట్లో వచ్చాను, ఇప్పుడు కాదు 2014 వచ్చాను బైక్ రైడింగ్. స్పిటీలే శ్రీనగర్, ఢిల్లీ టు ఢిల్లీ అని ఒక సర్కిట్ వేసాం అప్పుడు 2014లో. ఇప్పుడు అంత గుర్తులేదు. బట్ ఏంటంటే షిమ్లాలో కూడా మనకు చాలా మనకు అప్ డౌన్స్ ఉంటాయి రోడ్ వచ్చేసి. సో ఇప్పుడు నేను వెళ్తున్న రూట్ ఏంటంటే నేను ఆల్రెడీ బైక్ రైడ్ చేసింది. ఇప్పుడు ఏంటంటే సైకిల్లో చేద్దామని మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేశాను. ఇక్కడ చేసామంటే మనకు కొద్దిగా ఇంకా బాగుంటుంది. కాన్ఫిడెంట్ ఉంటుంది. అమ్మో, ఈ వెహికల్ పక్కన దగ్గర పోతున్నాయి బాగా. ఇది చాలా డేంజర్. వెహికల్స్ చాలా దగ్గర ఉంది. కొన్ని వీడియోస్ తీయలేదు కానీ చాలా దగ్గర వెళ్ళారు. కూల్.
500 అయితే వెళ్తుంది. 500 లగేజ్ లేకపోతే మనకు ఆఫ్ రోడ్ పర్లేదు. లగేజ్ ఎందుకు బ్యాక్ సైడ్ దాని క్యారియర్ అనేది ఉంటుందా బ్రేక్ అయితే అర్థం అవుతుంది. ఇంతకుమించి ఏం లేదు. ఆ ఒక్క మీద ఆలోచిస్తున్నాం క్యారియర్ అని చెప్పి. సో చూడ పైన ఇల్లు హైట్లోనే అసలు వాళ్ళు అక్కడ ఎలా ఉంటారు, వాళ్ళకి ఏది కావాలంటే కిందికి రావాలి. ఓకే ఏ చిన్న వస్తే కూడా కిందికి రావాల్సిందే. ఓ రోడ్డు ప్లాట్ ఉంది. అమ్మో పక్క సైడ్ పెద్ద లోయ ఉంది. ఎందుకని నేను రోడ్ బ్రేక్ తీసుకురావాలన్నమాట. ఇదేంటిది ఆఫ్ రోడ్ అనమాట. సో మనకు ఆఫ్ రోడ్ ఏంటంటే మనకు రోడ్ బ్రేక్ అనేది టఫ్ అవుతుంది. అదే మనకి ఇలాంటిది ఎంటీ పోయింది అనుకో వెళ్ళిపోతుంది ఇక. అమ్మాయ్యా మళ్ళీ రోడ్ వచ్చేసి కూల్. అదే నువ్వు ఏం చెప్పారు వ్యూ ఎటు చూసినా వ్యూసే ఉన్నాయి. చెప్పండి అబ్బా, ఎటు చూసినా వ్యూసే ఉన్నాయి. పెద్ద కొండలు ఉన్నాయి. మీకు ఏవి పెట్టమంటారు? కెమెరా తిప్పచ్చు, ఎడనాడు తిప్పచ్చు కెమెరాని. అక్కడ మళ్ళీ డ్రాప్ వచ్చిందా డౌన్ అమ్మాను. కానీ ఇంకా 40 కిలోమీటర్స్ 80 అయిపోయింది. టైం వచ్చేస్తే 2 అవుతుంది. రోడ్ ఇలా ఉంటే హ్యాపీ చేరుకోవచ్చు. 2 అవర్స్ వెళ్ళిపోతాం. 2 కిలోమీటర్స్ వెళ్తాం మ్యాక్సిమం. అది తెలియదు మా రోడ్ ఎలా ఉంటుంది ఫైనల్ వరకు. డబుల్ రోడ్ వేస్తాను యాక్చువల్లీ. ఇంతకుముందు డబుల్ రోడ్ లేదు, సింగిల్ రోడ్ ఉంది. సో డబుల్ లైన్ వేస్తుంది. అందుకని అరే బా ఏముంది హైవే నిమ్మలంగా ఉంది, వెళ్ళిపోతుంది. నాకు ఇప్పుడు కనబడుతుంది రోడ్డు. వామ్మో అంత అక్కడ రోడ్ విధంగా ఉందా, అక్కడ వెహికల్స్ మూవ్మెంట్ కనబడుతుంది. ఆపోజిట్ కొండ పైన అరే వా ఇంకో డౌన్ దిగి ఇంకా ఎక్కాలనుకుంటా వచ్చా. నైస్ మనం ఇలా వెళ్ళిపో. అరే వాయు ఇది భయంకరంగా ఉంది. ఓహో వీళ్ళు మొత్తం కొండ తీసేస్తున్నట్టున్నారు. ఇక్కడ ఇది తీసేది ఇక్కడ డబ్బులు కొట్టేస్తాను అనుకుంటా. అదే అరే ఎక్కడి నుంచి అది ఎట్లయిందో నాకు తెలుసులమ్మా. ఇది భయంగా కాకుండా బయటికి వెళ్ళామంటే తర్వాత ఇక్కడ కూడా రోడ్ ఇంకా పూర్తి కాలేదు. ఇది సిమ్లా రూటేనా? ఇంకా రూట్ అయితే లేదు. అది ఇంకా రూట్ అయితే లేదు. హైవే ఉందంటే మనకి సిమ్లా ఉంటుంది. ఇక్కడ మనకి రూట్లో పెద్ద టౌన్స్ ఏం లేవు. పెద్ద వ్యూ రెండు కొండ మధ్యలోకి వెళ్ళి అదే
ఇలాంటి రోడ్ చాలా బాగుంది. ఒకటే ఫ్లాట్గా ఉంది, డౌన్ లేదు అప్పలేదు, ఒక్కగానే పోతుంది చాలమ్మా. రియల్లీ ఇంకొక చూడండి ల్యాండ్ స్లైడ్ ఎనీ టైం ల్యాండ్ స్లైడ్. ఇప్పుడు వండగలరా చాలా సేపు ఉన్నారు ఇక్కడ. నీ మాత్రం అడిగి అన్ని దిక్కులు చూస్తున్నా, నీకు మాత్రం ఒకే దారి పెడుతున్నా. పని చేద్దాం అసలు సార్. యా చూడండి, సో మౌంటైన్ ఎలా ఉన్నాయో, దానిపైన ఇల్లు ఉన్నాయి. అరే జనాలు ఎలా ఉంటారా. నో పొల్యూషన్, ఓకే, ఫుల్ హెల్తీ. ఓయ్ క్లాస్ 22 పిల్లలతో మనం గ్రేటే. ఇక్కడ హైదరాబాద్ మీద గొప్ప వాళ్ళు చాలా గ్రేట్. ఇంతవరకు మనం మౌంటైన్ కట్ చేయాలి ఈ కొండని. సో ఫస్ట్ డే ఇంకా వెళ్తూనే ఉంది డే 1. మళ్ళీ డ్రాప్ అనుకుంటా, డ్రాప్ ఉంది. మ్యాన్ మళ్ళీ అయిపోయింది కదా, మళ్ళీ కడిగాలి. అన్నీ ఒకలా ఉన్నాయి కొండలండి, ఆల్మోస్ట్ కన్ఫ్యూజ్ అవుతున్నాం. గోస్లో ఇక్కడ స్పీడ్ పోతుందా సినిమా. చాలా గంటలు అయిపోయింది, చూస్తారంట. సినిమా గారు అప్పుడు కావాల్సిన సినిమా గుడి కావాలి కదా అని. బయట రాలేదు పడ్డాడు రాదు. ఫ్రంట్ వ్యూ అది పోలేదు. అరే వా, నాకు దిగుతున్నది అర్థం అవ్వట్లేదు, ఎక్కుతున్నది అర్థం అవ్వట్లేదు. ఈ ఓడితే 20-15 నిద్రపోతుంది. ఎక్కుతున్నా దిగుతున్నా. ఇలా అయితే త్వరగా వెళ్ళిపోతుంది సినిమాకి. వీటి ఇలా వెళ్ళిపోతుంది. అప్పుడే అయిపోయిందా హిల్లు? అలా నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను. ఇంతేనా? ఫస్ట్ అయితే కట్టలు చేయాలనుకున్నాను. అఫ్కోర్స్ ముందు మార్నింగ్ అదే అనిపించింది, ఏంద్రా జీవితం అనిపించింది.
అబ్బా ఏముందమ్మా అంటే ఇప్పుడు సినిమా చండీగఢ్ తప్ప చండీగఢ్ సినిమా తప్ప అర్థమట్లేదు. మార్నింగ్ మాత్రం ఉండే మౌంటైన్ భయంకరంగా ఉండే. ట్రాఫిక్ జామ్ ఉంది. ల్యాండ్ స్లైడ్ క్లియరెన్స్. ఎంత గట్టి పెట్టినా కెమెరా ఆగుతుంది ఇక్కడ పడిపోతుంది. సో ట్రాఫిక్ జామ్ అయింది కదా, చిన్నగా ఉంది అసలు. ఇక్కడ హైవే వస్తుంది, సింగిల్ కూడా రాదు ఇక్కడ. రైటా సో అది ఎప్పటికీ ఇంతకంటే. సో మనకి ఇక్కడికి వచ్చిన టౌన్ వచ్చేసింది ఒకటి దారిలో. సో మనకి దారిలో కూడా చాలా మంది హోమ్ స్టేస్ అనమాట, హోటల్స్ ఉన్నాయన్నమాట. హోటల్స్ చాలా స్టేస్ ఉన్నాయి, ఒక షిమ్లానే కాదు. సో మీరు ఆగాలనుకుంటే మీరు చాలా ప్లేస్ ఉంటాయి. ఎవ్రీ 10 కిలోమీటర్స్ 50 కిలోమీటర్స్ ఒక చిన్న టౌన్ ఉంటుంది, అంటే ఒక ఊరు ఉంది, మీకు హోటల్ దొరుకుతాయి మీరు స్టే చేయాలనుకుంటే. అయిపోయింది. तो बाइकर्स यहाँ पर इन लद्दाख आई बिलीव. కొట్టేయండి పక్కన. సో మన బ్యాటరీ డౌన్ అయిపోతుంది. ఇంకా 21% ఉంది బ్యాటరీ మాకు. 230 కిలోమీటర్స్ మనం రీచ్ అయిపోయాం. నువ్వు తర్వాత చెప్పే. సో
ఇంకెంతపై టైం పడుతుంది మనకు, లైటింగ్ ఉన్నప్పుడు వెళ్ళాలి. అండ్ బ్యాట్ డౌన్ అయిపోతుంది, ఇస్తాను మళ్ళీ. సో ఈ సంగతి అబ్బా. మొత్తం అప్పే. అబ్బో మామూలు లేదు కదా కథ. అబ్బా ఓహో ఇంకా ఉంది అప్పు కదా. ఎండ కూడా ఉన్నాయి మళ్ళీ కదా. సిమ్లా ఇష్టం. థ్యాంక్ యూ. అదే వా బా ఇంత కష్టపడి ఇప్పుడు ఫ్లాట్ రోడ్ వచ్చింది. అమ్మో ఇంతకుముందు అయితే ఎంత అప్పుడు బాబోయ్ మా నాయనా. 4 kilometers టు మోర్ టు గో. 24 kilometers ఉంది. టైమేమో 4:15 అవుతుంది టైము. Yeah, excellent man. చల్లగా ఉంది, ఎండ ఘోరం కదా బాబు. సో 98 kilometers సో ఫార్. ఇంకా 22 kilometers మాకుంది. ఏం చూడు ఏమాత్రం తేడా లేదు. ఒక్క దగ్గర తగ్గట్లేదు. లెమన్ జ్యూస్, లెమన్ వాటర్, అట్లీస్ట్ బాదం షేక్ కానీ ఏ అక్కడ చూడు అదే బ్రెడ్ ఆమ్లెట్, బ్రెడ్ ఆమ్లెట్, బ్రెడ్ ఆమ్లెట్. पांग से ये जो ये एक्चुअली ये जो है ना, ये यहाँ से रोड कर है, डैबरिंग है ना, డెబ్రింగ్ మాల్ में डैबरिंग से पहले अंदर राइट road कट कर होते है, ठीक है. Okay. ये वाला रोड यहाँ पे शो कर गया, यहाँ शो करके साथ यहाँ पे वो है, देखो ये रुक रिजॉर्ट शो कर है ना, यहाँ Okay. ठहरने के लिए जगह है. Okay. आप यहाँ ठहर सकते हो. फिर यहाँ से चलो, फिर यहाँ से नीचे ये सुमदो नाम की जगह आएगी. यहाँ पे इसमें यहाँ पे दिख नहीं रहा, यहाँ पे सुमदो नाम की एक जगह आएगी. ओके ओके सुमदो से ये सोमरोरी
ओके वो भी देखना, ठीक है? ओके ओके फिर सोमरोरी से एक्चुअली यहाँ से पीछे पीछे से ये रोड है, ओके जो है आपका ये रोड है ना, ये पीछे पीछे से रोड है जो आपके यहाँ निकलता है हानले की तरफ, यहाँ इस तरफ को। ओके येलो लाइन। एक सेकंड में इसको ना गूगल मैप्स, गूगल अर्थ पे ज़्यादा अच्छा दिखेगा ये। नहीं मैं भी रास्ता देख लिया, मैं नहीं मालूम कि बहुत दूर उधर 2-3 रास्ता ज़्यादा है। एक सेकंड है ना, उसमें देखते हैं हम गूगल। भैया तो मिल गया, मेरे को अच्छा प्लान दे बता रहा तो दूसरा रास्ता देने का बहुत शुक्रिया। हाँ यही होगा, ठीक है। इसमें ना इसमें पता नहीं लग रहा, पर मैं ऐसे आपको बता देता हूँ। उस रोड से आप अंदर जाओगे तो Okay. पोलोला क्रॉस, पोलोला, ओके पोलोला। पोलोला से क्रॉस करेंगे नीचे, पोलोला से जब आप क्रॉस करोगे और दूसरी तरफ को वहाँ पे भी एक छोटा सा गांव है, ओके। ठीक है? फिर वो वहाँ पे पोलोला में सुंदो नाम की एक जाएगी, ओके। वहाँ पे भी अच्छा गांव है, वहाँ पे एक स्कूल भी है इनफैक्ट। हमारा होम स्टे मिलता नगर। हाँ मिलेगा वहाँ पे, ठीक है। फिर वहाँ से जब आप आए, वहाँ से एक डाइवर्जन है, Okay. तो आप एक ये न्योमा जो है, एक न्योमा नाम की जो जगह है, Okay. ये न्योमा ब्रिज है एक्चुअली यहाँ पे। मेरे निमे तक पास है। न्योमा, आपका न्योमा वाला पास जो है ना वो हाँ, हानले के हानले, लिए है, ओके, ओके। ठीक है। पर ये सोमरोरी वाला पास है। ले तुम अगर आप सोमरोरी वाला, आपने सोमरोरी जाना है Okay. तो आपको ये पास लेना मैं पड़ेगा। अभी जाकर अप्लाई करता हाँ, हूँ। फिर आप यहाँ से जाओगे सोमरोरी, फिर सोमरोरी से वापस सुमदो, और Okay. वहाँ से न्योमा, फिर न्योमा से जो ये वाला रोड है ना, इस पे आप आओगे हानले, इस पे आओगे हानले, इसमें है हानले आगे, यहाँ से okay. दिख नहीं रहा है। ठीक है और- ठीक है ठीक है जी, और ओके। वैसे आर्मी अगर अलाउ करे तो ये पीछे पीछे से ये रोड यहाँ पे भी है, बॉर्डर से हाँ, पर ये अलाउ नहीं करते क्योंकि ये बॉर्डर है, पूरा बॉर्डर वही वही। तो ये अलाउ नहीं करते, इसलिए आपको वापस न्योमा जाना ही पड़ेगा। फिर आप यहाँ से वापस आके यहाँ से चुशुल, और वैसे चुशुल से पेंगोंग के लिए भी पीछे पीछे से एक रोड है, हाँ रास्ता है, वो भी नहीं अलाउ करते। क्या करते कर रहा है। कर रहे हैं? 60 किलोमीटर है ना, वो मालूम है, मैं बाइक लिया उधर। अच्छा चलो, और अगर कर रहे हैं तो हाँ। ठीक है, क्योंकि मैं जब गया था तो मैं रिसेंट में देख लिया, एक आदमी ब्लॉक किया। क्योंकि जब मैं गया था ना तो वो चाइना के साथ डिस्प्यूट चल, ఆల్రెడీ మనము 101 కిలోమీటర్ వచ్చేసాము. సో మోస్ట్లీ ఇంకా 17 కిలోమీటర్స్ ఉంది అనుకుంది. టైం వచ్చేసి సో 4:05 అవుతుంది. సిమ్లోకి ఎంటర్ అవుతాం అంటే మ్యాన్ లెఫ్ట్ సైడ్ ఇది ఆసమ్ మ్యాన్. ఓ సిమ్లా పోయి చూద్దాం. నాకు ఈ రోడ్ గుర్తొస్తుంది. నేను లాస్ట్ టైం ఇక్కడ మేము ఫోటో దిగాము. యా గుర్తొస్తుంది. లెఫ్ట్ సైడ్ ఈ బ్యాంక్ ఉంది. అమ్మో పడిందంటే కెమెరా తిప్పాను. ఓకే యా. సో ఇక్కడ కనబడవచ్చు, ఇక్కడ దగ్గర ఉంది కదా మ్యాన్ సెలిబ్రిటీ. అంటే ఎప్పుడైతే మిస్ అయిందంటే ఎప్పుడో ట్రైన్ మిస్ అయింది. యాక్చువల్గా ట్రైన్ బ్రిడ్జ్ ఉంటుంది, అక్కడ ట్రైన్ గేట్ ఉంటుంది ఈ రూట్లో. ఎక్కడ అది మిస్ అయిందా ముందో అర్థం అవ్వట్లేదు. మీకు మిస్ అయిందా అని చూడలేదా? ఫీలింగ్ ఎక్సైటెడ్ మ్యాన్, వెరీ క్లోజ్. లైటింగ్ ఉన్నప్పుడే చేరుకుంటున్నారు సిమ్లాకు. ఐఎమ్ రియల్లీ హ్యాపీ. ఏ నైట్ 11-12 అవుతున్నాను. ఫ్రూట్స్ ఉన్నాయి కదా, ఏం ఫ్రూట్స్ మరి? బా ఎండ పోయిందంటే ఎండ పోయింది. ముందుకు పెట్టుకోవాలి కదా కొనాలి. ఉంది ఎండ ఘోరంగా బాబు. సో 98 కిలోమీటర్స్ సూపర్. ఫ్రెండ్ పరిచయం గారు శైలేందర్ అని, తను సిమ్లలో వెళ్తారట. తను ఆల్రెడీ ఏదైతే రైడ్ వెళ్తున్నావు ఆల్రెడీ అతను రైడ్ చేశారట. ఓకే, సో
నాకు మంచి అడ్వైస్ ఇచ్చారు కొన్ని. అంటే ఎస్పెషల్గా ఏంటంటే పెడలింగ్ దగ్గర ఒక దగ్గర నాకు చిన్న ఫాస్ట్ స్పీడ్ చేసేవాడిని, ఎస్పెషల్లీ అంటే స్ట్రీమ్లో ఉన్నప్పుడు. దానివల్ల త్వరగా టైడ్ అయిపోయేవాడిని. సో అది చెప్పానమాట, అది స్లో చేయాలంట, స్పెల్లింగ్ స్లో చేయాలి, చాలా స్లో చేయాలంట. స్ట్రీప్ ఎక్కువ వచ్చినప్పుడు మనకు ఆప్షన్ లేదు కానీ ఎంత స్లోగా బ్యాలెన్స్ చేసుకుంటూ అంటే జస్ట్ మనం అది బ్రీతింగ్ అనేది కంట్రోల్ చేసుకుంటే మనం పెడల్ చేసిందా మనం ఎంత లాగానే వెళ్ళచ్చు హైట్ స్ట్రీప్ అయినప్పటికీ. ఆ టెక్నిక్ బాగా నచ్చింది యాక్చువల్గా, దాన్ని అప్లై చేశాను. ఎందుకు షిమ్లాలో స్టార్టింగ్ చాలా స్ట్రగుల్ అయింది షిమ్లా ఎంటర్ అయ్యాక. బట్ దాన్ని మన ఫ్రెండ్ శరత్ వల్ల నాకు మిస్టేక్ కుదురుతుంది ఒకటి. రూట్లో కూడా కొద్దిగా ప్లాన్ చేంజ్ అయింది మనం వెళ్ళాక. నేను అంటే జస్ట్ డే బయటకు వెళ్దాం అనుకున్నా, బట్ మధ్యలో ఏంటంటే కొన్ని ప్లేస్ చెప్పాను నాకు. సో వెళ్దాం అనుకుంటున్నా బట్ తెలియదు పోయేదాకా నాకు, ఎందుకంటే ఇంకా నేను డే 1లో ఉన్నా కాబట్టి. ఎవ్రీడే అనేది ఎగ్జాక్ట్ మనం వెళ్ళడం అనేది చెప్పలేని విషయం కదా, ఎందుకంటే అది సైకిల్ వెళ్తున్నాం, బైక్ కాదు, కార్ కాదు. సో ప్లాన్ బైక్ వెళ్ళడం అని మనం చెప్పలేని ఎప్పుడైంది. బట్ టైం ఉంటే మాత్రం అలా ట్రై చేస్తాను నేను. లెఫ్ట్ సైడ్ బ్యాంక్ ఉంది. అమ్మో 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 పడిందంటే ఇప్పుడు కెమెరా తిప్పాను. ఓకే యప్. సో ఇక్కడ కనబడవచ్చు, ఇక్కడ దగ్గర ఉంది కదా. మ్యాన్ షిట్ కిలిబిట్. ఇప్పుడు ఎప్పుడైతే మిస్ అయిందంటే ఎక్కడో ట్రైన్ మిస్ అయింది. యాక్చువల్గా ట్రైన్ బ్రిడ్జ్ ఉంటుంది, యాక్చువల్గా ట్రైన్ గేట్ ఉంటుంది ఈ రూట్లో. ఎక్కడో అది మిస్ అయిందా ముందో అర్థం అవ్వట్లేదు. మీకు మిస్ అయిందా అని చూడలేదా? ఫీలింగ్ ఎక్సైటెడ్ మ్యాన్, వెరీ క్లోజ్. లైటింగ్ ఉన్నప్పుడే చేరుకుంటున్నారు సిమ్లాకు. ఐఎమ్ రియల్లీ హ్యాపీ. ఏ నైట్ 11-12 పెడుతున్నాను. रोड समझ रहा है एयरपोर्ट वाली. बा ఎంటర్ పోయింది. ఎందుకు పెడుతున్నారు మేబీ ఇప్పుడు ऑलरेडी में काम करते हैं और एक कंपनी में. हाँ कंपनी. ओके ओके नाइस. तो आपको छुट्टी मिल गया क्या इतना? हाँ कोई भी नहीं अकेला चल रहा था, ऐसा मिला तो अच्छा लगता मेरे को भी. हाँ नहीं मैं आपको बताता हूँ. आपने कहाँ आप पहले गए हो कभी? हाँ मैं बुलेट में पूरा ट्रिप किया. बुलेट किया है ना, तो बुलेट में किया, टैरन पता सब है? कुछ मालूम है पूरा, सब कुछ ले तक मालूम है रात पूरा. हाँ टैरन पता है ना. हाँ. तो आप काजा वगैरह गए हो? हाँ काजा पूरा काजा किब्बर सब कुछ लगा. डंकर वगैरह सब किया? डंकर मोनेस्ट्री. हाँ ऊपर रहता ना वो 25 किलोमीटर से काजा से ऊपर नहीं रहता. थोड़ा मेन रोड से थोड़ा 4-5 किलोमीटर ऊपर, काजा से पहले, ताबो से भी पहले. टाबू से पहले नहीं ताबो से आगे, ताबो से टाबू से आगे ऊपर रहेगा. हाँ हाँ हाँ. वो नहीं मालूम जा, मैं तो पूरा रास्ता में देख लिया. हाँ. और किब्बर और कीमर से देख लिया, किब्बर और कीमर से. तो इस बार आप जाओगे ना तो किब्बर जाना, डंकर भी जाना, किब्बर जाना. नो मैं वो सोच कर आया है, वो अलग देख लिया. मैं सोच रहा हूँ है ना हिक्किम अच्छा विलेज देखना, हिक्किम और क्या उसका आपने वो चिचम वाला ब्रिज देखा है? वो देखा नहीं, वो भी है अभी बना है, तो आप वहाँ से जा हाँ सकते मैं हो. देख वही यूट्यूब पे देख उसमें लिया. ऐसा है कि आपको ना बहुत रास्ता शॉर्टकट हो जाता है. हाँ. किब्बर जाओ और वहाँ से चिचम वाला ब्रिज क्रॉस करके चिचम और बिल्कुल आगे निकल जाते हो आप. ओके ठीक है वहाँ जाओ. तो वही मैं वही यूट्यूब पे देख लिया. और सिस्टम से सीधा रहता वो क्या ना लूदर, हाँ सीधा लूदर रहता रास्ता है, बन गया वो देख लिया मैं. सब निकल सकते. हाँ लोसर के बाद में बादल में स्टे कर सकता. पूरा क्या मैं पॉइंट टू पॉइंट मार्क कर लिया. हाँ. तो ये दिन 100 किलोमीटर एवरेज करने का. कल आप शिमला से कहाँ जाओगे? रामपुर. हाँ ठीक है रामपुर से उसके बाद में पेलो रामपुर से स्पिलो सीधे किलो जाओगे? या किलो रोकिंग पे जाया था तो ऊपर पूरा चढ़ना पड़ता. ना स्पिलो जाना है आपको? नहीं हाँ कोई भी रास्ता पे है ना. नहीं स्पिलो है तो आप रामपुर से स्पिलो चले जाओगे एक दिन में, ज़्यादा है ज़्यादा होता ना. मैंने इसमें याद किया है रिटर्न क्यू तो ऊपर टापरी रुक जाना. मेरा बताओ जी, रिटर्न क्यू और पिल्लो के बीच में कुछ होटल मिलता? नहीं मुश्किल है मतलब. हाँ. हाँ तो आप टापरी रुकना. टापरी रिकांगपियो से कोई 13-14 किलोमीटर पहले ज़्यादा पहले हो गए, बहुत कम है तो डिस्टेंस. रिटर्न भी कितना 90 किलोमीटर से ज़्यादा नहीं. और रामपुर से 90 किलोमीटर से. भाई आप ना एक तो आप रिवर साइड पे चलोगे ना, धूप बहुत ज़्यादा होगी.
हाँ गर्मी बहुत ज़्यादा होगी। हाँ ओके ओके। हाँ, तो फिर दिन भर ओ। थोड़ा difficult है। हाँ मेरे फसल क्या है रिटर्न को जाकर 90 किलोमीटर क्या है पूरा चढ़ना पड़ना लास्ट रोहतांग तो आएगा ही नहीं ना आपको। उधर रिटर्न क्यों। हाँ पियो हाँ, रियो। पियो क्यों जाना आपको? आप तो नीचे नीचे से हाँ वही मेरे को पियो एक सिटी है मगर स्टे करने का मगर ऊपर जाने जरूरत नहीं आप है। पियो जाने की जरूरत नहीं हाँ, वही। है। आप टापरी से जाओ और वहीं से नीचे से निकल जाओ। ओके ठीक है। ये तो पहले जो दूर होता जा रहा है शायद। हाँ रामपुर टू स्पीडो बहुत ज़्यादा है। बीच में एक सुबह 5 बजे निकलना नहीं पहुँच रहा। मतलब गर्मी बहुत ज़्यादा होगी ना। गर्मी रहता है। बहुत गर्मी है। रिवर के साथ है ना सारा रास्ता हाँ ओके ओके। वहाँ तक तो फिर गर्मी बहुत मैं ज़्यादा। सोच रहा हूँ ये रामपुर छोड़ने के बाद पूरा ठंडी पर मैं सोच रही ठंडी लगता बोल के हाँ जी। रामपुर के बाद में क्या ठंडा ज़्यादा बोल के मैं सोच रहा हूँ ठंडा ज़्यादा नहीं बोल के। रोड के साथ तो नदी के साथ वाले एरिया में नहीं होगा। हाँ आपको जब आप वो क्रॉस करोगे ना पिलो के आसपास वहाँ ठंड होगा। वहाँ से ऊपर खाप क्रॉस करते हुए खाप से नाकू वाले सेक्शन में। ओके సో అదే మధ్యలో శరీరం ముందు వెళ్తున్నాడు అబ్బాయి మన షిమ్లా ఎంటర్ అయ్యాము. సో మళ్ళీ చెప్పాను కదా షిమ్లా ఉంది ఎప్పుడో అంటే సో ఇదే రోడ్ ఇంకా 10 సిటీ లోపు ఎంటర్ అయినా ఇంకా 10 కిలోమీటర్స్ మనం ఇంకా పైకి వెళ్ళాలన్నమాట. మెయిన్ మాల్ రోడ్ అని మనకు యాక్చువల్లీ ఏంటంటే టెంట్ కొనుక్కోవాలి. టెంట్ తీసుకుని అంటే టైంలో కొనుక్కోలేదు, టెంట్ కావాలి మనకి. సోలో రైడింగ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ స్టక్ అయిపోతే ఇబ్బంది అవుతుంది. టెంట్ తీసుకోవాలని జస్ట్ ఎంక్వైరీ చేసాము. సో అక్కడ వైల్డ్ ట్రాక్లో ఉందట టెంట్. సో అందుకని వెళ్తున్నాం మేము. సో మనోడు బాగా హెల్ప్ చేశాడు. భగవాన్. సో విషయం ఏంటంటే మనోడు షార్ట్ కట్ తీసుకోమని చెప్పాడు అనమాట. లాంగ్ అయితే వీకెండ్ ట్రాఫిక్ బాగుంటుంది షార్ట్ కట్ చెప్పాడు నాకు. బట్ అందులో స్టక్ ఏం బాగోయి నా వల్ల కాలైపోయింది. అందులో చాలా స్టీప్ ఉంది రోడ్డు. ఇప్పుడే మా ఫ్రెండ్ ఇచ్చిన టెక్నిక్ పని చేసింది నాకు. చాలా అంటే చాలా స్టీప్ ఉంది రోడ్ అది. చాలా స్లోగా వెళ్ళొచ్చింది నాకు. भगवान हाँ करेंगे भैया लास्ट पे आ गया हम करेंगे। हाँ ना पैडलिंग तेज नहीं करना बिल्कुल आराम से। वही आराम से आराम से। वही थक जाने लगे। आप गलत साइकिलिंग कर रहे हो। ओके बिल्कुल सांस नहीं आती। ओके ओके एक कोशिश करूँ जी तुम चाहते हैं माहौल ले सुनना भगवान कंप्लीट स्टिप मैन क्यों खराब हम पहुंच गए हाजी हम पहुंच गए क्या ठंडा हवा जी हाँ कितनी सुंदर है इधर अभी पूरा पसीना निकल रहा मेरे की हवा एक मिनट तो पानी पियेंगे ओह व्यू कोट है ये हाँ हाँ ओह यार ओहो माशाल्लाह जी बहुत अच्छा है एक पानी पियेंगे निकलेंगे हमारे से लिफ्टी को मान के लिए
దీనమ్మా చూడ. Şimdi oldu. Cool man. Cool. Wow. కష్టం మొత్తం పోయింది. గోల్ తీరుతుంది బాబు. ఎంత ఆపిల్ ఉండే. హలో భయ్యా, మాల్ రోడ్ ఇదేనా? మాల్ రోడ్ ఇది ఎంత బెస్ట్ కదా. మరి ఎక్కడ మిస్ అయ్యా మళ్ళీ రోడ్ ప్లాట్ లేదు. మళ్ళీ ఒక 20 సెకండ్ బయలుదేరుతున్నాయా. దాని వల్ల నాకు చాలా బెనిఫిట్ అయింది. మా ఫ్రెండ్స్ ఇది కాస్తుంది చూడడం చాలా బెనిఫిట్ అయింది నాకు. కొన్ని టిప్స్ చేస్తాడు, కొద్దిగా ఏంటంటే నాకు గైడ్ చేశాడు. సో మేబీ ఐ గట్ సమ్ మోర్ కాన్ఫిడెన్స్ ఓకే ఇన్ ద రైడ్. మై టైమ్ 6:40. ఫస్ట్ అది పోతూ వెరీ జాబ్ బైక్ టెంట్ తీసుకున్నాము. సో టెంట్ తీసిన తర్వాత ఇక రూమ్స్ అవ్వదు. ఏడు మరగట్లేదు. సో మొత్తం అయితే మనం షిమ్లా రీచ్ అయిపోయాము. సో రూమ్ గురించి వెళ్తున్నాం. ఇక్కడ ఏదో ధర్మశాల ఉంది కదా, జైంట్ ధర్మశాలని. సో అక్కడ వచ్చి మా రూమ్ కొంచెం చీప్ ఉంటుందని. బాయ్ మెట్ అంతా భయంకర మెట్లు ఎదిరిపోతుంది. భయంకర మెట్లు పడ్డామంటే మొత్తం అంత